తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతమియుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి, ఎవడునూ కీడునకు ప్రతి కీడు ఎవనికైనా చేయకుండా చూచుకునుడి. మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి చదవబడిన ఈ మాట తెస్సలోనిక పట్టణంలో, అంటే ఈరోజు గ్రీసు దేశంలో, ఒకప్పుడు మాసిదోనియా అనేవారు, గ్రీసు దేశంలో ఉన్న ఈ పట్టణంలో ఉన్న క్రైస్తవులను ఉద్దేశించి పౌలు గారైతే యేసు ప్రభువును బట్టి ఇచ్చిన కొత్త ధర్మశాస్త్రపు నిబంధననైతే కనుక వారికి తెలియచేస్తున్నారు. ఏమి అనుకున్నప్పుడు ఇక్కడ చదువుతున్నప్పుడు మీకు వ్యక్తి గుర్తు రావాలి. చాలామందికి అయితే కనుక డౌట్ ఉంటుందండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ స్థలంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్న ఈ రోజుల్లో, ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ఉన్నప్పుడు ఆయనకి కుడివైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు, ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. ఆ సిలువ వేయబడిన దొంగల దగ్గరకు వచ్చినప్పుడు మనమైతే కనుక కొద్దిపాటి చరిత్రను చదువుకొని, అందులో ఉన్న రెండవ దొంగ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏ విధంగా అయితే కనుక బలపరిచాడో, తద్వారా యేసు ప్రభుతో పాటు ఆ దినముననే పరదేశుకు ఎలా వెళ్ళాడు అన్న సంగతి గురించి అక్కడ మనమైతే కనుక చదువుకుంటాం. చాలామందికి డౌట్ ఏంటంటే, అప్పటి వరకు అతను ఒక బందిపోటు దొంగ కదా, దేవుని గురించి సరైన అవగాహన లేనివాడు కదా, బాప్తిసం పొందలేదు కదా, యేసు ప్రభుతో పాటు శిష్యరిక చేయలేదు కదా, మరి కాబట్టి ఇలాంటివేమీ కూడా అతనికి లేకపోయినా యేసు ప్రభుతో పాటు ఎందుకు ఆయన పరదేశంలో ఉండటానికి అవకాశం కలిగిందని చాలామంది ఎన్నో సందర్భాల్లో ప్రశ్నలు అడుగుతారు. సిలువలో అప్పటి వరకు ఉన్న బందిపోటు దొంగ స్వయంగా యేసు ప్రభుతో పాటు ఎక్కడికి వెళ్ళిపోయాడట? పరదేశకు వెళ్ళిపోయాడు. ఏం చేశాడు, ఏంటి అతను చేసిన పని ఏంటని చాలామంది అయితే కనుక అనుమానంగా అడుగుతారు. వాటన్నిటికీ క్లారిటీ అయితే కనుక ఇది ఇక్కడ చదువుతున్న ఈరోజు మనం చదివిన పాఠ్య భాగమే. ఏమి అనుకున్నప్పుడు రోమీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు 2వ అధ్యాయంలో, వారు ధర్మశాస్త్రము లేని వారైనప్పటికీ ధర్మశాస్త్రము కలిగిన వారుగా ప్రవర్తిస్తున్నారు. జీవితం ముఖ్యమండి. మీ నోట్లో ఒకలా బైబిల్ పెట్టుకున్నంత మాత్రం చేత, చేతిలో బైబిల్ పెట్టి తిరిగినంత మాత్రం చేత ఎవరికీ ప్రయోజనం లేదు. మీరు ఉదయం లేచైతే కనుక దినో తెగ చదివేశాను, బోళ్ళని పాటలు పాడేశాను, మోకరించి ప్రార్థన చేశానని చాలామంది చెప్తారు. ఇవేవి కూడా దేవునికైతే కనుక మీరు చేయటం మంచిదే, కాదనట్లేదు, కానీ ఇవే దేవుని యొక్క కృపను మీకైతే కనుక అందిస్తాయని అనుకుంటే మీ మూర్ఖత్వం. దేవునికి కావాల్సింది బ్రతుకు కావాలి. మీరు ఏదైతే కనుక నేర్చుకున్నారో, ఏదైతే కనుక చదువుకున్నారో, ఆ చదవబడిన దాన్ని జీవితానికి అన్వయించుకుని జీవితంలో అయితే కనుక ఉపయోగించుకోవటం. నేను క్రీస్తుని ఎరిగిన వాడని అన్నట్టుగా మనం బ్రతుకుండాలి. నేను దేవుని ఎరిగితే కనుక నా జీవితం ఎలా ఉంటుందన్న సంగతిని మీరు ఆచరణ రూపంగా చూపించాలి. ఇప్పుడు సిలువలో ఉన్న దొంగ దగ్గరికి వస్తే అవటానికి అతన్ని బందిపోటు దొంగే, అందుచేతనే శిక్ష కూడా విధించబడింది. అతన్ని శిక్ష కూడా విధించబడింది, శిక్ష అనుభవిస్తున్నాడు. సిలువలో ఉన్న రెండవ దొంగ శిక్ష అనుభవిస్తున్నాడు. కానీ యేసు ప్రభును పక్కన పెట్టుకుని ఆయన చేసిన ఒక మంచి పని ఉంది. యేసు ప్రభును పక్కన పెట్టుకుని ఆయన జీవితాన్ని సాక్ష్య రూపంలో అయితే కనుక ఇచ్చిన పద్ధతి ఒకటి ఉంది. ఏం చేశారు అనుకున్నప్పుడు ఈరోజు పాఠ్యభాగం చదువుతున్నాను చూడండి, 14వ వచనం. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకున్న వారికి మీరేం చేయాలి? బుద్ధి చెప్పండి. ఎవరు అక్రమంగా నడుచుకున్నారు సిలువలో ఉన్నప్పుడు? యేసుప్రభు వారు సిలువలో ఉన్నప్పుడైతే కనుక కుడివైపున ఎడమవైపున ఉన్న దొంగలు అని కనుక మనం అనుకునేటట్టయితే అందులో మొదటి వ్యక్తి అయితే కనుక అక్రమంగా నడుచుకున్నాడట. ఏంటా అక్రమం? వాడు చేసిన తప్పుకైతే కనుక దేవుడు వాడికి శిక్ష విధిస్తున్నాడు. ఆనాటి వారు లోకంలో కూడా అయితే కనుక, ఎందుకంటే దేవుని చిత్తము లేకుండా ఎవరో కూడా అయితే కనుక వారికి శిక్ష విధించారు కదా. యేసు ప్రభు చెప్తున్నాడు, పైనుండి ఇయ్యబడితే తప్ప నా మీద నీకు ఏ అధికారము లేదు. ఒకరు గవర్నర్ గారు అనుకున్న, ఆ న్యాయమూర్తి అనుకున్న పిలాతు శిక్ష విధించాడు అనుకుంటే
ఎవరి పర్మిషన్తో చేసినట్టు? అంతే కదా, దేవుని యొక్క పర్మిషన్తోనే పిలాతు చేసినట్టు. అతని ప్రేరణ కలుగుతుంది. దేవుడు అతన్ని ప్రేరేపించినందుకు గాను ఆ బందిపోటు దొంగకి శిక్ష విధించాడు. సో చేసిన తప్పుకు దేవుడు అక్కడ శిక్ష విధించాడన్న సంగతి స్పష్టంగా కనపడుతోంది. కానీ అతనేమంటున్నాడు? యేసు ప్రభువును దూషించుచు నువ్వు క్రీస్తు అని చెప్తున్నారు కదా అందరూ, నువ్వు క్రీస్తువు కదా, కాబట్టి నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించాలంట. అంటే దేవుడు విధించిన శిక్షనప్పుడు ఎవరు రద్దు చేయాలి? ఇతను చేసిన తప్పులు ఎంతమందిని చంపాడో, ఎంతమందిని దోచుకున్నాడో, ఎంతమందికి ఇతను కన్నీళ్లు తెప్పించాడో తెలియదు దొంగ. దానిని బట్టి అతనికి చట్ట ప్రకారమో లేకపోతే దేవుని న్యాయ సూత్రాల ప్రకారమో శిక్ష విధించబడితే ఆ శిక్ష నుంచి తప్పించమని ఎవరిని అడుగుతున్నాడు? యేసు ప్రభుని మామూలుగా కూడా అడగట్లా, తిట్టి మరీ చెప్తున్నాడు. నేను ఇంత బాధపడుతుంటే కనుక అలా చూస్తానే ఎందుకు, చేయొచ్చు కదా, నా బాధ నీకేం అనిపించట్లేదా, నువ్వు నన్ను రక్షించవచ్చు కదా అని. ఇది క్రమమా అక్రమమా? ఒక నిర్దోషి శిక్ష అనిపిస్తున్నప్పుడు అయితే కనుక చెప్పక్కర్లేకుండా యేసు ప్రభు అయితే కనుక విడిపిస్తాడు. ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని చంపటానికి అందరూ రాళ్ళు పుచ్చుకొచ్చిన రోజున యేసు ప్రభు అయితే కనుక వెంటనే చెప్పాడు, మీకేంటి ప్రాబ్లం? తను ఏ స్థితిలో తప్పు చేస్తారో సంగతి తెలియకుండా ఆమెను రాళ్లతో కొట్టి చంపే అధికారం మీకెవరిచ్చారని చెప్పి ఆమెనైతే కనుక యేసు ప్రభు వారైతే కనుక క్షమించి వచ్చిన వాళ్ళందరి చేతిలోంచి విడిపించాడు. ఆ రోజు జక్కయ్య దగ్గరికి వచ్చినప్పుడైతే కనుక తాను సంపాదించుకున్న సొమ్మును బట్టి ఒకళ్ళ వ్యాపారంలో అక్రమం ఉందని అందరూ అనుకున్నారు. అందుచేత అతను అందరూ వెలివేశారట. వెలివేయబడిన జక్కయ్య దగ్గరికి వచ్చితే కనుక యేసు ప్రభు వారు భుజం కాచి యేసు ప్రభు అయితే కనుక ఇంట్లోకి వెళ్ళి మరి అందరికి ఒక మాట చెప్పాడు. అక్కడ ఇతను కూడా అబ్రహాము కుమారుడే. వాళ్ళ తెలియక చేసిన తప్పును బట్టో, పశ్చాత్తాపడిన తప్పును బట్టో తప్పకుండా యేసు ప్రభు వారు అయితే కనుక శిక్ష నుంచి తప్పించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. చనిపోయిన వారిని కూడా తిరిగి లేపుకొచ్చాడు. వాళ్ళలో కనుక ఒకళ్ళ కనుక పశ్చాత్తాపం ఉంది, వాళ్ళు దేవుని వేడుకున్నారు అనుకున్నప్పుడు తప్పించాడు. ఇప్పుడు ఈ దొంగ దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు రక్షించాలి ఇతన్ని? అతనిలో ఏం పశ్చాత్తాపం కలిగింది? ఎంతోమంది ఉసిరు కట్టుకున్న అతనికి ఇప్పుడు అతే అర్జెంటుగా ప్రాణరక్షణ చేయాలట. అతను ఎంతోమంది ఉసిరు కట్టుకున్నాడు. ఆ మిగతా వారిని చంపేసినప్పుడు అతనికి ఏ బాధ అనిపించలేదు. కానీ తన చావు వచ్చినప్పుడు మాత్రం వెంటనే యేసుప్రభుని అడుగుతాడు, నన్ను రక్షించమని. యేసుప్రభు అయితే కనుక మారు మాట్లాడుకుంటూ కూర్చున్నాడు. అప్పుడు రెండవ దొంగ అతనితో మాట్లాడుతున్నాడు, ఎరా నీకు ఇప్పటికీ బుద్ధి రాలేదా? అంటే ఇక్కడ చెప్పబడిన మాట ఏముంది? దేవుని వాక్యం యొక్క క్రమం ఏంటి? అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి. ఈ రెండవ దొంగ స్థితిలో ఉన్న మొదటి దొంగ ఏం చెప్పాడట? బుద్ధి చెప్పాడు. వాడు అక్రమంగా అడుగుతున్నాడు. వాడిలో అయితే కనుక యథార్థత లేదు, అప్పటికి చేసిన తప్పును బట్టి పశ్చాత్తాపం లేదు. అక్రమంగా నడుచుకున్నందుకు అయితే ఇక్కడ చెప్తున్నాడు, అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి, ధైర్యము చెడిన వారిని మీరేం చేయాలట? ధైర్యపరచండి. ఇప్పుడు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడైతే ఆ సమయంలో నిజంగానే యేసుప్రభు చాలా నీరసపడిన వాడుగా నిస్సహాయ స్థితిలో అయితే కనుక ఉన్నాడు. కిందన్న వాళ్ళు హేళన చేసి మాట్లాడుతున్నారు. శారీరకంగా అయితే కనుక తను చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఓ విధంగా చూస్తే కనుక తర్వాత మాటలు చదివితే కనుక నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివనే మాట దగ్గర కూడా యేసుప్రభు వచ్చారు. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో యేసుప్రభు ఉన్నప్పుడు ఆ పక్కన దొంగ అయితే కనుక చెప్తున్నాడు, యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే అంతటి బలహీనమైన సమయంలో కూడా యేసు ఎంత ఉన్నతమైన వాడో అన్న సంగతిని ఎవరు ఒప్పుకున్నారు? పరోక్షంగా యేసు యొక్క గొప్పతనం ఒప్పుకుంటే కనుక అంతటి బాధలో కూడా అయితే కనుక యేసు ప్రభుకి అయితే కనుక ధైర్యం. రెండవది, ఆ మొదటి దొంగతో అయితే కనుక తను చెప్తున్నప్పుడు మనమైతే కనుక పాపం చేస్తాం, మనమైతే తప్పు చేస్తాం కనుక ఈ శిక్ష మనకు న్యాయమైనది. కాయన ఈయన ఏ తప్పిదమును చేయలేదు. అందరూ యేసుప్రభుని నేరస్తుడు అనుకున్న సమయంలో ఈ రెండవ దొంగ అయితే కనుక యేసుప్రభుని ఏం చేస్తున్నాడట? మోరల్గా ఒక విధంగా చూస్తే కనుక ధైర్యపరుస్తున్నాడు. నువ్వు ఏ తప్పు చేయలేదన్న సంగతిని బట్టి అయితే కనుక యేసుప్రభుని అయితే కనుక ధైర్యపరుస్తున్నాడు. రెండవ దొంగకున్న క్వాలిటీస్ అంటే మీరు గమనిస్తున్నారా? మొదట అక్రమంగా నడుచుకునే మొదటి దొంగకి అతను బుద్ధి చెప్పాడు. రెండవది అయితే కనుక బలహీనమైన పరిస్థితుల్లో ఉన్న యేసుప్రభుని అయితే కనుక ఆయన ధైర్యపరిచాడు. రెండవ దొంగ అనుకున్న ప్రతి కనుక ఆషామాషికి తీసుకోండి. అతనికి ధర్మశాస్త్రం తెలుసా లేదా, దేవుని వాక్యం తెలుసా లేదా, మీకెన్ని పక్కన పెడితే అతని జీవితంలో అయితే కనుక అతను చదువుకునే పుస్తకంలో కనపడుతున్నాడు. దేవుడు ఏదైతే కోరుకున్నాడో, ఒక మనిషిలో అయితే కనుక ఎలాంటి పశ్చాత్తాపంతో కూడుకున్న బ్రతుకుండాలని కోరుకున్నాడో, ఒక మనిషిలో అయితే కనుక ఎలాంటి గుణలక్షణాలు ఉండాలని కోరుకున్నాడో, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడ కనపడుతున్నాయట? అవ్వటానికి అప్పటి వరకు అతను బందిపోటు దొంగగా ఉన్న మారు మనసు పొందినందుకు గాను,
యేసు ప్రభువును పక్కనే ఉన్నంతగాని ఇతను మారు మనసు పొంది దేవుని చిత్తానికి తగినట్టుగా ఇతను మాట్లాడుతున్నాడు. వారు ధర్మశాస్త్రము లేని వారైనప్పటికీ ధర్మశాస్త్రము కలిగిన వారుగా మాట్లాడుతున్నాడు. మాట అర్థమైందా? సిలువలో ఉన్న రెండో దొంగోడు పరదేశికి ఎలా వెళ్ళిపోయాడని మీరు అనుకుంటున్నారేమో. అతను పరదేశికి వెళ్తానికి ఆషామాషి కాదండి. అతనిలో పరివర్తనని బట్టి, అతను యేసుప్రభు ఎడలైతే కనుక చేసిన పనిని బట్టి యేసుప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, మన ఇద్దరు కలిసి వెళ్ళిపోదాం అని ఆయన. యేసుప్రభుతో పాటు పరదేశికి తీసుకెళ్లే పరిస్థితి వచ్చిందంటే అతనికి ఉన్న లక్షణాలు చూడండి. అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పాడు, ధైర్యం చెడిన వారిని ధైర్యపరిచాడు, బలహీనులకు ఊతమిచ్చాడు, అందరి ఎడల దీర్ఘశాంతము కలిగిన వాడు. ఎందుకంటే మొదటి దొంగ తను కలుగుతున్న బాధను తట్టుకోలేక నోటుకొచ్చాడు వాగుతున్నాడు. కానీ ఇతను కూడా సేమ్ శిక్ష. మొదటి దొంగకి ఏ శిక్ష అయితే పడుతుందో ఇతను కూడా అదే శిక్ష. కానీ ఇతను కలిగిన కష్టాన్ని బట్టి అయితే కనుక తొందరపడి నోరు జారలేదు, దీర్ఘశాంతము కలిగిన వాడుగా ఉన్నాడు. మాట మీకు అర్థమైందా? ఈరోజు మన దగ్గరకు వచ్చేటప్పుడు కూడా మీకు చదువు లేదని మీరు కంగారు పడకండి. అయ్యో నాకు వాక్యం రాదండి, నాకు వాక్యం తెలియదండి, లేకపోతే ప్రార్థన చేయటం కూడా రాదండి చాలామంది అనుకున్నారు. ఇవేమీ కూడా మిమ్మల్ని అడగట్లేదమ్మా. మీరు చదువుకునే మాటల దగ్గరికి వస్తే కనుక మీరేదో అందరైతే కనుక బాగా బట్టి కొట్టేస్తారు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు కనుక ఏదో చేసేస్తున్నారు, మీరు కంగారు పడద్దు. మీరు చదవాల్సింది లేకపోతే ప్రార్థన చేయాల్సింది పుస్తకాలను బట్టి వీటిని బట్టి కాదు, మీ జీవితంలో కనుక మీరు దాన్ని అన్వయించుకుంటారు. మీరైతే కనుక మాటలను బట్టి కాకుండా క్రియారూపకంగా మీరైతే దాన్ని చేస్తున్నారు. అదే ఉంటుంది. రోమి రాసిన పత్రికలు అయితే కనుక వాళ్ళు ధర్మశాస్త్రము లేని వారైనప్పటికీ వాళ్ళైతే కనుక ధర్మశాస్త్రం కలిగిన వారుగా ఉన్నారు. ఎలాగా? తమ క్రియల మూలముగా అయితే కనుక అది చెప్తున్నారు. మీరు చేసే పని మీరు దేవుణ్ణి ఎరిగిన వారా లేదా అన్న సంగతి తెలిసేటట్టు ఉంటుంది. మీరు చేసే పని మీకు దేవుడు తెలుసా లేదన్న సంగతి మీ బ్రతుకే చెప్తుంది. చేతిలో బైబిల్ పట్టుకున్నంత మాత్రం చేత మీరు గొప్పోడు కాదు, మెల్లో సిలువ వేసుకున్నంత మాత్రం చేత మీరు గొప్పోడు కాదు. ఇవేవి కూడా మీకైతే కనుక దేవుని నుంచి అయితే కనుక మెప్పునైతే కనుక అందించలేవు. కానీ దేవుడు మిమ్మల్ని మెచ్చుకునే పరిస్థితి రావాలనుకుంటే మీ బ్రతుకులు అయితే కనుక అది చూపించాలి. అది సిలువలో ఉన్న దొంగ స్పష్టంగా చూపించాడు. అందుచేతనే యేసుప్రభు అయితే కనుక నాతో పాటు నువ్వు కూడా పరదేశికి వచ్చేవని కూడా తీసుకెళ్ళిపోయాడు. ఈరోజు మీకుందా? ఎవరైనా దేవుని గురించి అక్రమంగా నడుచుకుంటుంటే కనుక వారిని బుద్ధి చెప్పే మనస్తత్వం మీకుందా? ఎవరైనా ధైర్యం చెడిన వారికి, ఎవరైనా బలహీనులుగా ఉంటే కనుక వారికి ఊతమిచ్చి వారికి అయితే కనుక ధైర్యం చెప్పే పరిస్థితి ఉందా? బలహీనులకు ఊతమిచ్చే పరిస్థితి మీ దగ్గర ఉందా? ఏదైనా కష్టమో నష్టమో కలిగినప్పుడు కూడా తొందరపడకుండా దీర్ఘశాంతము వహించేవారుగా, దేవుని కృపను బట్టి అయితే కనుక మీరు దీర్ఘశాంతము కలిగిన వారుగా మీరు ఉన్నారా? మీరు ఎప్పుడైతే కనుక ఈ స్థితిలోకి వస్తారో, మీరు ఏ రోజైతే కనుక మీరు తెలిసిన వారుగా, దేవుణ్ణి తెలిసిన వారుగా మీ జీవితాన్ని మీరు జీవిస్తారో తప్పకుండా దేవుని యొక్క కృపకు మీరు పాత్రలు అవుతారు. అలనాడు ఆ దొంగ యేసుప్రభుతో పాటు ఎలాగైతే కనుక పరదేశికి వెళ్ళిపోయాడో మిమ్మల్ని కూడా ప్రభుని యేసుక్రీస్తు వారైతే కనుక ఆ పరదేశికి తీసుకెళ్ళటానికి అయితే సిద్ధంగా ఉన్నారు. కావలసిందల్లా మీ బ్రతుకులో మార్పు ఉండాలి, మీ బ్రతుకులో పశ్చాత్తాపం ఉండాలి. మన బ్రతుకులో ఇప్పటికైనా కానీ గడిచిన కాలంలో మనం చేసిన పనులన్నిటి కూడా సిగ్గుపడే పరిస్థితి అంటే తప్పు కదా. నేను ఎన్నో సందర్భాల్లో చేసిన తప్పులు నాకే వెగటగా కనపడుతున్నాయి. నేనైనా ఈ పనులు చేసింది, ఇంకెప్పుడు కూడా ఇలాంటి పొరపాటు పనులు చేయకూడదన్న సంగతిని మీరు గుర్తెరిగి ఆ దేవుని చిత్తానికి అనుగుణంగా మీరు బ్రతకాలని, ఆ దేవాతి దేవుని యొక్క చిత్తాన్ని సంకల్పాన్ని బట్టి రేపటి దినాన క్షేమంగా ఆ పరలోకం చేరుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.